మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మంతని, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీలలో ఔత్సాహికులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 2 రోజుల్లో మంతని 59, సుల్తానాబాద్ 61, పెద్దపల్లిలో 129, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 181 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజున పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. పోలీసు అనుమతి లేకుండా ఎలాంటి మైక్ ర్యాలీలు చేపట్టవద్దని హెచ్చరించారు. మైక్ పర్మిషన్ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వెహికల్ పర్మిషన్ ఏదో ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఇస్తారు. అట్లాగే మైక్ పర్మిషన్ కానీ లేకపోతే ర్యాలీల పర్మిషన్ కానీ అది పోలీస్ అంటే డివిజనల్ పోలీస్గా మాదే బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరైతే ముందు వస్తారో ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరితో మాకు సంబంధం లేదు, ఎవరు ముందు వస్తే వాళ్ళకు ఆ టైం ప్రకారం కేటాయిస్తాం. అదే టైంలో వేరే వాళ్ళు రెండోసారి అంటే తర్వాత వస్తే ఆ టైం కేటాయించబడదు. ఇది అభ్యర్థులందరూ కూడా గమనించి పోలీస్ పాత్ర కూడా అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సేమ్ టైం మాత్రం 80% రాదు. ర్యాలీలు ఇచ్చినప్పుడు కూడా మేము 100% పోలీస్ పరంగా షరతులు విధిస్తాం. ఆ షరతుల ప్రకారం లేకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటాం.